ఓకే డాక్టర్ గారు, మరి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వారికి ఏఆర్టీ లేకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తుంటారు? చాలామంది మనకేంటవుతుంటే హోమియోపతి వాడుతూ ఏఆర్టీ వాడొచ్చా అని అడిగేవాళ్ళు ఉంటారు, ఏఆర్టీ లేకుండానే హోమియోపతి వాడొచ్చా అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. 50-50 అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ మెజారిటీ ఏఆర్టీ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళొస్తారు కాబట్టి, డైరెక్ట్గా హోమియోపతికి వెళ్ళిపోవాలనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఏఆర్టీ వాడి వచ్చిన వాళ్ళకు అయినా సరే, వాడని వాళ్ళకైనా సరే, నేను చూసిన కేసుల్లో ఏమవుతుంది, మీకు ఏఆర్టీ వాడిన CD4 కౌంట్ పెరగలేదని చాలామంది చెప్తుంటారు. చాలామంది పేషెంట్స్ మనకు వస్తారు మన దగ్గరికి. అంటే అందరికీ అలా అని కాదు, కొందరికి అటు కావచ్చు, కొందరికి ఇటు కావచ్చు. బట్ మన హోమియోపతి స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ CD4 కౌంట్ చాలా ఫాస్ట్గా పెరిగింది కూడా చాలామంది పేషెంట్స్లో. బట్ ఇక్కడ ఏంటి, CD4 కౌంట్ పెరిగింది అంటే ఏంటంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనమాట. లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అంటే పేషెంట్కు కాంప్లికేషన్స్ ఏమీ రాకుండా ప్రొటెక్ట్ అవుతారు. ఇప్పుడు మనము చెప్పాల్సింది ఏంటంటే, పేషెంట్స్ ఏమంటుంటారు మనకు, సార్ ఏఆర్టీ ట్రీట్మెంటు లేకుండా నేను హ్యాండిల్ చేయగలుగుతారా మీరని. ఏఆర్టీ ట్రీట్మెంట్ లేకుండా కూడా మనం హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటారా, పేషెంట్ చాయిస్ అది. పేషెంట్ మనం అడుగుతాం, నీకు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయ, దానివల్ల నష్టం లేదు నేను చేయలేను సార్, హోమియోపతి పైన డిపెండ్ అవుతా అంటే కూడా డిపెండ్ కమ్మని చెప్తాను. ఎందుకంటే మీకు ఎక్కడైనా అంటే అల్టిమేట్గా మనకు పేషెంట్ బతకడం ఇంపార్టెంట్. అది హోమియోపతి అల్లోపతి అనేది సెకండరీ పార్ట్ అవుతుంది. అంతేగాని నేను హోమియో డాక్టర్ని కాబట్టి నా హోమియోపతి నువ్వే వాడాలి, ఇంకే పతి వాడకూడదని చెప్పడం కూడా తప్పు. కాబట్టి అది ఇష్టం కూడా ఉండదు, నాకు అది నచ్చదు. ఎందుకంటే అలాంటి కేసులో నువ్వు బతకడం ఇంపార్టెంట్, కానీ నాకు నీవు వచ్చే ఫీజులో నేను బతకడం పెద్ద గొప్ప విషయం కాదు. కాబట్టి అది పెద్ద వచ్చేది కూడా పోయేది కూడా ఏమి ఉండదు దానివల్ల. ఇక్కడ ఏమవుతుందంటే మెజారిటీ హెచ్ఐవి వచ్చిన వాళ్ళంతా లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళే ఉంటారు. ఎక్కువగా మందిరికి వచ్చిన వాళ్ళు బీద వాళ్ళే ఉంటారు పాపం. ఎందుకంటే మీకు వాళ్ళే సఫర్ అవుతారు ఎక్కువ. కొంచెం హై క్లాస్ పీపుల్ ఏమవుతుంది, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. సపరేట్గా పోయి ఎక్కడో ట్రీట్మెంట్ తీసేసుకొని తెలియకుండా ఉండిపోవచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అఫోర్డబిలిటీ ఉండేవాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళు ఏమంటే ఎటు కాకుండా మధ్యలో అయిపోతారు పాపం. అంటే ఒక డాక్టర్ దగ్గరికి పోలేరు, చెప్పుకోలేరు, అట్లనే ట్రీట్మెంట్కి వెళ్ళారు, భయపడిపోతుంటారు. అందువల్ల నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడినా నష్టం లేదు హోమియోపతి మేము వాడతాం అనుకున్నా కూడా హోమియోపతి పైన డిపెండ్ అయ్యి ఎవాల్యుయేషన్ చేసుకుంటూ ఉండాలి. హోమియోపతి డాక్టర్ పైన డిపెండ్ అయ్యాం కానీ వదిలేయకూడదు. 3 months ఒకసారి చెక్ చేసుకోవాలి CD4 కౌంట్, అది పెరుగుతుందా లేదా చూసుకోవాలి. ఏదంటే హోమియోపతి వాడుతున్నాను కాబట్టి పెరిగే ఉంటుంది అనుకోవద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. బై ఛాన్స్ 200 లోపల తగ్గింది అనుకుంటే పేషెంట్ కొలాప్స్ అయిపోతాడు. సో అప్పుడు ఆ డాక్టర్కి అందుకోసం ఆ నాలెడ్జ్ ఉండాలి, కమాండ్ ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఏఆర్టీ లేకుండా మెయింటైన్ చేయొచ్చు, విత్ ఏఆర్టీ కూడా చేసుకోవచ్చు. రెండూ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏదైనా అల్టిమేట్గా పేషెంట్ బతకాలంతే మనకు. అది హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం సెకండరీ పార్ట్ అది. బట్ హోమియోపతిలో అయినా అల్లోపతిలో అయినా ఏదైనా సరే అల్టిమేట్గా మనం అతను సేవ్ చేయగలిగాం అనుకోండి, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం సర్వీస్ మనం చేసిన దానికి కూడా జెన్యూనిటీ ఉంటుంది, అంతకంటే ఏముండదు. ఓకే, మరి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటుందంటారా? అంటే మీకు హోమియోపతి తీసుకుంటే ప్రాణానికి ఏం భయం ఉండదు కదా. ఎందుకంటే హోమియోపతిలో మీకు అన్నీ వాడతాం కదా, కాఫ్ టు క్యాన్సర్ వరకు అన్ని మందులు వాడతాం కదా. ఇప్పుడు నేను చూసే కేసులు అన్నీ కూడా కాంప్లికేటెడ్ కేసెస్, క్యాన్సర్, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెర్పీస్, సోరియాసిస్ అన్నీ కూడా ఇంకా అన్ని చేతులు ఎత్తేసిన తర్వాత వచ్చిన వాళ్ళే మన దగ్గరికి వచ్చేవాళ్ళు. 90% నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా అన్ని చోట్ల తిరిగి వచ్చిన వాళ్ళే ఉంటారు తప్ప ఫ్రెష్గా మీ దగ్గరికి జ్వరం కోసం వచ్చాను డాక్టర్ అని చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. అందువల్ల ప్రాణానికి నష్టం ఏం లేదు. హోమియోపతి వల్ల బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవచ్చు. మీకు నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్, మీకు పెయిన్లెస్ ట్రీట్మెంట్ నిజం చెప్పాలంటే పేషెంట్కు ఇబ్బంది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, మైన్యూట్ డోసెస్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే పని చేసిందా చేస్తాయి, చేయకపోతే ఎక్స్క్రీట్ అయిపోతాయి కదా. మనిషిని ఇబ్బంది పెట్టి చంపేసే అంత ఇబ్బంది ఉండదు మనకు. అంటే దీనికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, అలా అని కదా హోమియోపతి విచ్చలవిడిగా వాడకూడదు, అబ్యూజ్ చేయకూడదు. కొందరు ఏం చేస్తారు, ఏదో బయట మెడికల్ షాప్లో తీసుకొచ్చి అది ఇది అని వేసేసుకుంటారు హోమియోపతి డ్రగ్స్. అలా చేయకూడదు. ఇష్టం వచ్చిన డ్రగ్స్ హోమియోపతి వాడిన కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి బాడీలో. ఎందుకంటే మీకు డోసేజ్ తెలియాలి, పవర్ తెలియాలి, పొటెన్సీ తెలియాలి, డ్రగ్ సోర్స్ ఏంటో తెలియాలి, డ్రగ్ ఆరిజిన్ తెలియాలి. ఇవేమి తెలియకుండా ఏదో బాక్స్ తీసేసుకొని జ్వరం వచ్చిందని ఒక డ్రగ్, జలుబు చేసిన ఇంకో డ్రగ్ని వేసేసుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. ఈవెన్ అలోపతి కూడా అట్లే వాడతారు చాలామంది కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే హోమియో డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏ మెడిసిన్ వేసుకోకూడదు. ఇది ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నేను ఇచ్చే అడ్వైజ్ పేషెంట్స్కి. ఎందుకంటే లక్షల మంది నేను చూశాను పేషెంట్స్ని కాబట్టి చాలామంది పేషెంట్స్లో ఈ స్టేట్మెంట్ విన్నాను. కానీ ఇప్పుడే అవేర్నెస్ వచ్చింది చాలా పేషెంట్స్లో, లేదు డాక్టర్ని కలుద్దాం హోమియో డాక్టర్ అని. ఇంతకుముందు ఎలా ఉండేదంటే హోమియోపతి ఎవడైనా ఇస్తారులే, పక్కనైనా వాడే ఇస్తారు, వీళ్ళు ఇస్తారు కదా వేసుకుందామని ఆలోచన ఉండేవాడు. ఇప్పుడు మీకు ఆ ఛాన్సెస్ పోయినాయి, మీకు ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఎండీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా హోమియోపతిలో వచ్చేసారు, ఒక స్పెషాలిటీస్ వచ్చేసారు. కాబట్టి సరైన డాక్టర్ని మీరు ఎంచుకొని కానీ ట్రీట్మెంట్ హోమియోపతి తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చిన వాడితే మాత్రం దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.